హలో వ్యూయర్స్, ఈరోజు నేనైతే మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను పొంగల్ చేయాలనుకుంటున్నాను. సో పొంగల్ కోసం ముందుగా నేనైతే ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ బియ్యం పోసాను. సో ఇదేంటంటే పొంగల్కి ముందు బియ్యంని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసి కొంచెం వేయించుకోవాలి. ఇది ఇలా కలుపుతూ కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేడెక్కాక చూద్దాము. ఇక చూసారు కదా, బియ్యం అయితే వేడెక్కిపోయాయి. సో ఇప్పుడు దీన్ని మనము వాటర్లో పోసేసుకుందాము. అలాగే ఈ చిన్న గ్లాస్ తోటి ఒక 1/2 కప్ అయితే పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు తీసుకుని అది కూడా వేయించుకోవాలి. చూద్దాం. అది చూసారు కదా, పెసరపప్పు అయితే ఏమంటారు పాన్ ఫ్రై లాగా చేశాను. సో ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, అదే కుక్కర్ అయితే నేను పెట్టేశాను. సో ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేస్తున్నాను. మొత్తం నేనైతే ఆయిల్తో చేయాలనుకోవట్లేదు. ఫైనల్గా నెయ్యి అయితే వేస్తాను. సో కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను. జస్ట్ ఒక 1.5 పావు అయితే వేసాను అనమాట. చూసారు కదా, ఆయిల్ అయితే వేడైపోయింది. సో ఇందులో జీలకర్ర, ఆవాలు వేసాను అనమాట. సో ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే జీలకర్ర ఆవాలని వేసినప్పుడు కొంచెం అవి చిటపటలాడాలి. సో అలా అయితే కొంచెం ఫ్రై అయిపోతే టేస్ట్ బాగుంటుందన్నమాట. పచ్చి పచ్చిగా తింటే అంత బాగుండదు. సో తర్వాత చూడండి చిటపటలాడుతుంది. సో ఇందులో తర్వాత ఒక 8 to 10 మిరియాలు అయితే వేస్తున్నాను. 10 to 12. అది మీరు ఘాటుకు తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చివి ఒక 3-4 అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి వేసుకుంటున్నాను. చూడండి, అవి కూడా చిటపటలాడుతున్నాయి. సో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. అదంతా అలా ఫ్రై అవుతున్నప్పుడు జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మనం సాధారణంగా అన్నిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాం కదా. సో ఇది కూడా అలాగే అన్నమాట. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. చూద్దాము. చూసారు కదా, ఇది ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం పప్పు ఉంది కదా. సో అవి ఇందులో వేసేస్తున్నాను నేను. చూసారు కదా, బియ్యం పెసరపప్పు ముందుగా నానబెట్టేసింది నేను ఇందులో వేసేసాను. సో ఇప్పుడు తగినంత ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకుందాం. చూడండి, నేను ఉప్పునైతే యాడ్ చేశాను. దొడ్డుప్పు వేసాను అనమాట. ఇక నేను చూపించాను కదా ముందు ఈ గ్లాస్. సో ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసెస్ పట్టే వాటర్ది నేను ఇంకొకటి తీసుకున్నాను. సో ఈ గ్లాస్ తోటి నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంతో ఒక 8 to 10 గ్లాసెస్ అయితే వాటర్ పోస్తానమాట. సో ఎందుకు అంటే పొంగల్ అనేది మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇది 8 to 10 గ్లాసెస్ వాటర్ అయితే నేను దీంతో యాడ్ చేస్తాను. సో చూడండి, నేనైతే 8 గ్లాసెస్ వాటర్ పోసాను. సో ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిపోయి అది కొంచెం ఉడికేదాకా వెయిట్ చేద్దాము. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే టేస్టీస్ రెసిపీస్ కోసం, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇదైతే కొంచెం టైం టేకెన్ ప్రాసెసే, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో కొంచెం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు నేను విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 5 to 6 విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేద్దాం. చూసారు కదా, 6 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది నేను విజిల్ చల్లారాక నేనైతే మూత ఓపెన్ చేశాను. సో ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మనకైతే వేడివేడి పొంగల్ రెడీ అయిపోయింది. సో దీంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే నెయ్యిని వేస్తున్నాను. చూసారు కదా, ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చెప్పండి. సో
మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.